Welcome to the Learn 365. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రైన్స్ చాప్టర్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది 3 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం. సో ఒకటి ఏమి బేసిక్ ప్రాబ్లమ్స్, ఆ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో చూస్తాం. సో నెక్స్ట్ 2 డిఫరెంట్ పార్ట్స్లో నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1. A train 100 meters long is running at a speed of 60 km/h. Find the time taken to cross a man standing on a platform. సో చూడండి ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, 100 మీటర్స్. సో ఈ యొక్క డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్ అని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ కేస్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ అవుతుంది. సో ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, 100 మీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 60 km/hతో ఈ యొక్క ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఈ యొక్క స్పీడ్నే మనం 60 km/hగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఏమన్నాడు, ఫైండ్ ద టైం టేకెన్ టు క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్ అన్నాడు. మ్యాన్ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్ అన్నప్పుడు ఆ యొక్క మ్యాన్కి ఎటువంటి స్పీడ్ ఉండదు కాబట్టి సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ స్పీడ్గా కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది కదా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనేది మనకి ఫార్ములా తెలుసు. సో ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్గా రాసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 100 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ, 60 km/h. 60 km/h ఉంది. ఇక్కడ డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది, స్పీడ్ ఏమో km/hలో ఉంది. ఈ యొక్క స్పీడ్ని ఎలా కన్వర్ట్ చేసుకుందాం, మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో km/hని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకుందాం, 100 డివైడెడ్ బై 60 × 5 ఉంది కదా. ఈ యొక్క డినామినేటర్లో ఉన్న 18ని పైకి తీసుకుపోదాం, ఇంటూ 18 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 6 10s 6 3s. సో ఇప్పుడు ఎంత మిగిలి ఉంటుంది, 10 ఇక్కడ 0 and 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత మిగిలింది, 30/5. సో 30/5 అంటే 5ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ 6 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ అనేది ఏమి, 6 సెకండ్స్ అవుతుంది. సో ఈ యొక్క యూనిట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 మీటర్స్ ఉంది. సో ఇక్కడ మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఈ యొక్క మీటర్స్ అనేది క్యాన్సిల్ అయ్యి మనకి యూనిట్స్ అనేది ఇక్కడ ఏం మిగిలాయి, సెకండ్స్ అనేది మనకి ఈ యొక్క యూనిట్స్గా మిగిలాయి. సో ఈ ఆన్సర్ ఎంత, సో ఎంత టైంలో ఈ యొక్క ట్రైన్ అనేది ఆ యొక్క మ్యాన్ని క్రాస్ చేస్తుంది, 6 సెకండ్స్లో ఆ యొక్క ట్రైన్ అనేది క్రాస్ అయ్యి వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 2, second one. A train 200 meters long is running at a speed of 72 km/h. Find the time taken to cross a electrical pole. సో చూడండి, ఎలక్ట్రికల్ పోల్ అంటున్నాడు అంటే ఎలక్ట్రికల్ పోల్కి ఎటువంటి వెలాసిటీ అనేది ఉండదు కదా. సో ఎటువంటి వెలాసిటీ ఉండదు, ఎటువంటి డిస్టెన్స్ ఉండదు. సో ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్. సో ట్రైన్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ 200 meters. ట్రైన్ లెంత్ ఈజ్ గివెన్ యాజ్ 200 meters. నెక్స్ట్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 72 km/h. సో స్పీడ్ కూడా ట్రైన్ స్పీడ్నే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఎందుకోసమని, సో అక్కడ ఏమి ఎలక్ట్రికల్ పోల్ అన్నాడు కదా. సో ఎలక్ట్రికల్ పోల్కి ఎటువంటి వెలాసిటీ ఉండదు కాబట్టి మనం సో ట్రైన్ స్పీడే ఆ యొక్క స్పీడ్గా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద టైం టేకెన్ టు క్రాస్ ఏ ఎలక్ట్రికల్ పోల్ అన్నాడు. సో టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ ఎంత ఇక్కడ, 200 మీటర్స్ డివైడెడ్ బై 72 km/h కదా. సో 72 km/h. ఇక్కడేమో మీటర్స్ ఉంది, ఇక్కడేమో కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు స్పీడ్ని ఎలా కన్వర్ట్ చేసుకుందాం, మీటర్ పర్ సెకండ్గా కన్వర్ట్ చేసుకుందాం. సో కిలోమీటర్ని మీటర్ పర్ సెకండ్గా కన్వర్ట్ చేయాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు 18 అనేది 72తో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 అనేది ఇక్కడ 5 4s 20 and 0 4 అనేది 10 టైమ్స్ 40తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు 10 seconds. సో టైం అనేది ఎంత పడుతుంది, 10 seconds పడుతుంది. సో ఈ యొక్క 200 మీటర్స్ ట్రైన్ 72 km/h స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 10 seconds పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 3. If a train with a speed of 60 km/h
crosses a pole in 30 seconds. Then find the length of a train. సో ఇది చూడండి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో అది రాసుకుందాం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 60 km/h ఇచ్చాడు. స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 60 km/h ఇచ్చాడు. సో టైం కూడా ఇచ్చాడు. టైం ఎంత టైంలో క్రాస్ చేస్తుందంట, 30 సెకండ్స్లో ఈ యొక్క పోల్ని క్రాస్ చేస్తుంది అన్నాడు. నెక్స్ట్ దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్. సో ట్రైన్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి మనం బేసిక్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్గా రాసుకుంటాం. సో ఈ యొక్క ఫార్ములాని మనం రీఅరేంజ్ చేసి రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ స్పీడ్ ఉంది, టైం ఉంది, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ఏ ట్రైన్. సో లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అనేది d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్గా రాసుకుంటున్నా. సో ఇప్పుడు గివెన్ వాల్యూస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ట్రైన్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత ఇక్కడ 60 km/h ఇంటూ టైం అనేది ఎంత ఉంది ఇక్కడ సెకండ్స్లో ఉంది. సో ఇక్కడ km/hలో ఉంది, సో ఇక్కడేమో సెకండ్స్లో ఉంది. సో దీన్ని కూడా మనం ఎలా కన్వర్ట్ చేసుకుందాం, మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ సెకండ్స్ ఉంటాయి, ఇక్కడ సెకండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 60 km/hని మీటర్/సెకండ్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, 5/18తో మల్టిప్లై చేస్తే సో అది మనకి km/h నుండి మీటర్/సెకండ్కి కన్వర్షన్ జరుగుతుందన్నమాట. సో అప్పుడు ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, 30 సెకండ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసాం. సో మీటర్/సెకండ్ ఉంది, ఇక్కడేమో సెకండ్ ఉంది. సెకండ్ అనేది క్యాన్సిల్ అయ్యి మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, మీటర్స్ అనేది మిగులుతుంది. సో అదే మనకి ఈ యొక్క డిస్టెన్స్ యొక్క యూనిట్స్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 6 3s 18, 6 10s 60. సో ఈ 3 అనేది ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏమి, 10 × 5 50, 50 × 10 ఎంత 500, విచ్ ఈజ్ ఈక్వల్ టు 500 మీటర్స్. సో లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ అనేది ఎంత ఉందంట, 500 మీటర్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి ట్రైన్ లెంత్ అవుతుంది. సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 500 మీటర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. చదవండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 4. సో వీడియో అనేది పాస్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం నెంబర్ 4. ఏ ట్రైన్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h క్రాసెస్ ఏ రాక్ ఇన్ 9 seconds. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్. సో చూడండి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఎంత, 60 km/h క్రాసెస్ ఏ రాక్ ఇన్ 9 seconds. సో టైం ఎంత ఇచ్చాడు, 9 సెకండ్స్లో ఈ యొక్క స్టోన్ని దాటి వెళ్తుంది. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ ట్రైన్. సో సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. అనమాట ఫ్రెండ్స్. సో స్పీడ్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 60 km/h. ఇక్కడ టైం అనేది ఎలా ఇచ్చాడు, సెకండ్స్లో ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేద్దాం, km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో km/hని మీటర్/సెకండ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, ఇంటూ 5/18. సో 5/18తో మల్టిప్లై చేస్తే సో ఆ యొక్క km/h అనేది మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంటూ 9 seconds. సో స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇది మనకి స్పీడ్ అవుతుంది, ఇది టైం అవుతుంది అనమాట. సో ఇప్పుడు 9 అనేది 18తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 అనేది 60తో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 30 × 5 ఎంత, 3 5s 15, అంటే 150 మీటర్స్. సో ఈ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది, 150 మీటర్స్. సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్స్ అనేది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 5. సో 5th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. If a train 125 meters long crosses a tree in 30 seconds, then find the speed of a train. So speed of a train అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ యొక్క ట్రైన్ లెంత్ అనేది ఏమి ఇచ్చాడు, ట్రైన్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 125 మీటర్స్. సో ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది, ఇక్కడ 125 మీటర్స్ అనేది ట్రైన్ లెంత్ అవుతుంది. సో ఎన్ని సెకండ్స్లో ఆ యొక్క ట్రీని అనేది దాటుతున్నాడు, 30 సెకండ్స్లో ఆ యొక్క ట్రీని క్రాస్ చేస్తున్నాడంట. సో 30 సెకండ్స్లో ఈ యొక్క ట్రైన్ అనేది ఆ యొక్క ట్రీని 30 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటే సో దాని యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకేమి, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 125 మీటర్స్ డివైడెడ్ బై టైం అనేది ఎంత ఉంది ఇక్కడ, 30 సెకండ్స్. సో 30 సెకండ్స్ అన్నాడు. సో చూడండి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి 5 6 30. సో 5 2s 10, 5 5s 25. సో ఇప్పుడు 6 అనేది 25తో క్యాన్సిల్ అవుతుందా, సో అవ్వదు. సో అలానే రాసుకుందాం, 25 / 6.
25 డివైడెడ్ బై 6. సో ఇప్పుడు మనకి యూనిట్స్ అనేది ఏమొచ్చాయి, మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చాయి. సో ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎలా వచ్చింది, 25/6 మీటర్ పర్ సెకండ్. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎందులో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కిలోమీటర్ పర్ అవర్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కిలోమీటర్ పర్ అవర్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే సో మనం ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, ఇంటూ 18 డివైడెడ్ బై 5తో మల్టిప్లై చేస్తాం. సో అదే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5 డివైడెడ్ బై 18తో మల్టిప్లై చేస్తాం. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి అంటే 18 డివైడెడ్ బై 5తో మల్టిప్లై చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి 6 అనేది ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ యొక్క 5 అనేది ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఎంత, 15 కిలోమీటర్ పర్ అవర్. సో స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 15 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం నెంబర్ 6 చూడండి. సో చూడండి ఈ యొక్క వీడియోస్లో కంప్లీట్గా బేసిక్ ప్రాబ్లం నుంచి హై లెవెల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ ఆస్క్డ్ బిట్స్ కూడా ఈ యొక్క వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 6, సిక్స్త్ క్వశ్చన్. ఏ 75 meters లాంగ్ ట్రైన్ రన్స్ ఏ 20 kilometer per hour స్పీడ్, ఇట్ విల్ క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ హౌ మెనీ సెకండ్స్ అన్నాడు. సో చూడండి డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 75 meters, రన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ అన్నాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు, 20 kilometer per hour ఇచ్చాడు. సో 20 kilometer per hour ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇట్ విల్ క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ అన్నాడు. సో అంటే ఎన్ని సెకండ్స్లో ఈ యొక్క ట్రైన్ అనేది ఆ యొక్క వ్యక్తిని ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. అంటే టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 75 meters డివైడెడ్ బై స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 20 kilometer per hour ఉంది. 20 kilometer per hour ఉంది కాబట్టి ఈ యొక్క కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5 డివైడెడ్ బై 18తో మల్టిప్లై చేస్తాం. 5 డివైడెడ్ బై 18తో మల్టిప్లై చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 18 అనేది పైకి తీసుకెళ్ళామంటే చూడండి ఈ యొక్క 18ని ఇక్కడే తీసుకెళ్తున్నా డైరెక్ట్గా, ఇంటూ 18 అనేది ఇక్కడ తీసుకున్నాను. సో ఈ యొక్క 5 అనేది 75తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో 5 1s are 5, సో 25 అనేది అక్కడ మిగిలి ఉంటుంది కాబట్టి 15. సో 15 into 18 డివైడెడ్ బై 20 ఉంది. సో ఈ యొక్క ఇదేమన్నా క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 2 10s are 2 9s అనేది క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క 10 అనేది 5తో 2 times, ఇక్కడ 5తో 3 times. సో ఇప్పుడు ఎంత మిగిలింది, 3 9s are 27. 27 డివైడెడ్ బై 2 అనేది ఇక్కడ మిగిలింది. 27/2 అనేది మిగిలింది. సో ఇప్పుడు ఈ యొక్క యూనిట్స్ అనేది ఏమవుతాయి, సెకండ్స్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో 2 అనేది 27తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, సో 27/2 ఈజ్ ఈక్వల్ టు 13.5. సో 13 2s ఎంత, 26. సో 26కి ఇంకొక 2 halves అనేది యాడ్ చేసామంటే 27 అవుతుంది అనమాట. సో ఇప్పుడు రిక్వైర్డ్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 3.5 seconds అనేది మనకి రిక్వైర్డ్ టైం యొక్క వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సెవెంత్ ప్రాబ్లం, ఏ ట్రైన్ 240 meters లాంగ్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 16 seconds. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 240 meters. సో డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, 240 meters, క్రాసింగ్ ఏ పోల్ ఇన్ 16 seconds అన్నాడు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 16 seconds. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇప్పుడు, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ అన్నాడు. సో స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, ఇక్కడ 240 meters ఉంది. సో ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి 16 seconds అవుతుంది. సో 16 అనేది 24తో క్యాన్సిల్ చేయండి, ఎలా వెళ్తుందో చూద్దాం. సో 16 అనేది 16 1s are 16. సో ఇప్పుడు ఎంత, 8 మిగిలి ఉంటుంది. సో 16 అనేది 80తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది ఎలా వచ్చింది, 15 meter per second. సో 15 meter per second అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. కానీ మనకి రిక్వైర్డ్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కిలోమీటర్ పర్ అవర్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ యొక్క 15 meter per secondని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5 డివైడెడ్ బై ఇంటూ 18 డివైడెడ్ బై 5తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క 5 అనేది 3 times క్యాన్సిల్ అయితే, సో 18 into 3 is 54 kilometer per hour అనేది ఈ యొక్క ట్రైన్ స్పీడ్ అవుతుంది అనమాట. సో ఇది రిక్వైర్డ్ వాల్యూ, ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 54 kilometer per hour అనేది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. సో 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 8, 8th one. సో 8th one క్వశ్చన్ చూడండి ఒకసారి. 8th problem, a train 300 meters long is running at a speed of 25 meters per second. It will cross a bridge of 200 meters long in how many seconds అన్నాడు. సో చూడండి ట్రైన్ అనేది
ట్రైన్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, ట్రైన్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, 300 మీటర్స్. సో సారీ, ట్రైన్ లెంత్గా తీసుకుందాం. సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్స్గా తీసుకుందాం. సో స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్ పర్ సెకండ్. సో 25 మీటర్ పర్ సెకండ్ అనేది ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. ఇట్ విల్ క్రాస్ ఏ బ్రిడ్జ్ ఇన్ అన్నాడు. అంటే బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, బ్రిడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్ ఇచ్చాడు. సో బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, 200 మీటర్స్గా ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సో అది ఎంత టైంలో ఈ యొక్క బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది మనకి ఫార్ములా కదా. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాం, సో డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాం, ఇక్కడ ట్రైన్ అనేది బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేసి వెళ్ళాలి. సో చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రైన్ అనుకుందాం, సో ఇది బ్రిడ్జ్ అనుకుందాం. సో ఈ యొక్క ట్రైన్ అనేది ఈ యొక్క బ్రిడ్జ్ని ఓవర్టేక్ చేసి వెళ్ళాలి అంటే సో ఈ యొక్క ట్రైన్ డిస్టెన్స్ కవర్ చేయాలి, ప్లస్ ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ కూడా కవర్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాం, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్గా తీసుకుంటాం, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్గా తీసుకుంటాం. స్పీడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మనకి ట్రైన్ మాత్రమే మూవ్ అవుతుంది కాబట్టి సో స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు సో స్పీడ్గా ఇక్కడ తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రైన్ లెంత్. సో ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది, 300 మీటర్స్ ప్లస్ ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ అనేది ఎంత ఉంది, 200 మీటర్స్ డివైడెడ్ బై ఇక్కడ స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో ఈ యొక్క 25 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో ఇక్కడ మీటర్స్లోనే ఉంది కాబట్టి ఇక్కడ 25 మీటర్ పర్ సెకండ్లోనే ఉంచేద్దాం. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. చూడండి, 25 అనేది 200తో యాడ్ చేసిన తర్వాత కదా క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ టోటల్ వాల్యూ అనేది ఎంత వస్తుందో చూడండి, 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 500. 300 ప్లస్ 200 ఎంత, 500. సో 500 డివైడెడ్ బై 25 అనేది 50తో 2 టైమ్స్, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో ఇప్పుడు మనకి టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత టైంలో ఈ యొక్క ట్రైన్ అనేది ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ని కూడా క్రాస్ చేస్తూ వెళ్తుందంటే 20 సెకండ్స్లో ఈ యొక్క ట్రైన్ అనేది బ్రిడ్జ్ లెంత్ని కూడా క్రాస్ చేస్తూ వెళ్తుంది అన్నమాట ఫ్రెండ్స్. సో రిక్వైర్డ్ వాల్యూ మనకేమి టైం ఈజ్ ఈక్వల్ టు 20 సెకండ్స్ అన్నమాట. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ 165 meters long is running at a speed of 54 km per hour. How much time it will take to cross a railway platform of 660 meters long in seconds? సో సెకండ్స్లో ఆ యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి, ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 165 meters అనేది ఇచ్చాడు. రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 54 km per hour. 54 km per hour అనేది స్పీడ్ ఇచ్చాడు. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు క్రాస్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడు. ప్లాట్ఫామ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 660 meters. సో 660 meters అనేది మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ లెంత్ అవుతుందన్నమాట. సో ఎంత టైంలో ఆ యొక్క ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అని మనకి ఫార్ములా తెలుసు కదా. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాం, సో ఈ యొక్క కేసులో డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్గా కన్సిడర్ చేసుకుంటాం డివైడెడ్ బై ఈ యొక్క స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 54 km per hourగా ఇచ్చాడనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి, ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది ఇక్కడ 165 meters ప్లస్ 660 meters అనేది ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ అవుతుంది డివైడెడ్ బై స్పీడ్ అనేది ఎంత ఉంది ఇక్కడ 54 km per hour అనేది స్పీడ్ ఉందన్నమాట. సో ఇప్పుడు 165 ప్లస్ 660 అనేది ఎంత వస్తుందో చూడండి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ 5 వస్తుంది. సో 5 వస్తుంది. 6 + 6 ఎంత 12 వస్తుంది. సో 6 + 1 ఎంత 7 + 1 ఎంత 825 డివైడెడ్ బై 54 km per hour కదా ఇది. సో ఈ యొక్క 54 km per hourని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో ఎందుకంటే ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సో ఈ యొక్క స్పీడ్ని కూడా మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు 54 km per hourని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5 డివైడెడ్ బై 18తో మల్టిప్లై చేయాలి. 5 డివైడెడ్ బై 18. సో 18 అనేది 54 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 5 15 ఉంటుంది. సో ఈ యొక్క 3 5 15 అనేది 15తో క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. చూడండి, సో 15 5 75. సో ఇంకా ఎంత మిగిలి ఉంటుంది ఇక్కడ 7 మిగిలి ఉంటుంది. 7 5 ఉంటుంది 75 కదా. సో అగైన్ మళ్ళీ 15 5 75. సో ఇప్పుడు టైం అనేది ఎంత ఉంది ఇక్కడ. సో రిజల్టెంట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఎంత మిగిలింది 55. సో టైం ఈజ్ ఈక్వల్ టు 55 సెకండ్స్. సో 55 సెకండ్స్లో ఈ యొక్క ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ లెంత్ 660 meters ఉండే ప్లాట్ఫామ్ని కూడా క్రాస్ చేస్తూ వెళ్తుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి.
Problem number 10. A 120 meters long train is running at a speed of 90 km per hour. It will cross a 230 meters long in seconds అన్నాడు. సో ఎన్ని సెకండ్స్లో ఆ యొక్క ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో చూడండి ఇప్పుడు సో ట్రైన్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 120 meters. సో రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km per hour. సో రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km per hour అని ఇచ్చాడు. సో ఇట్ విల్ క్రాస్ ఏ బ్రిడ్జ్ అన్నాడు. సో బ్రిడ్జ్ అన్నాడు ఏమన్నాడు, సో ఇట్ విల్ క్రాస్ ఏ 230 meters లాంగ్ ప్లాట్ఫామ్ అన్నాడు. సో ఆ యొక్క ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, సో ప్లాట్ఫామ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 230 meters. సో 230 meters ఉన్న ఆ యొక్క ప్లాట్ఫామ్ ని దాటడానికి ఈ యొక్క ట్రైన్ కి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో అది కూడా ఎందులో కనుక్కోమన్నాడు, సెకండ్స్ లో కనుక్కోమన్నాడు. సో సెకండ్స్ లో కనుక్కోమన్నాడు కాబట్టి టైం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అవుతుంది అనమాట. డిస్టెన్స్ అనేది ఎలా వస్తుంది ఇక్కడ, సో ఇది సెకండ్ కేస్ ఆఫ్ ప్రాబ్లం కదా. సో ఆ యొక్క సెకండ్ కేస్ లో మనం ఏం డిస్కస్ చేసాం, వైల్ ట్రైన్ క్రాసింగ్ టు ద ప్లాట్ఫామ్, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది డిస్కస్ చేసాం. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది డివైడెడ్ బై స్పీడ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క వాల్యూ, సో ఈ యొక్క ఫార్ములాలో మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది 120 meters ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఎంత ఉంది 230 meters, స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు 90 km per hour. 90 km per hour లో ఇచ్చాడు అంటే సో ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ అనేది ఎందులో ఉంది, మీటర్స్ లో ఉంది. ఈ యొక్క ట్రైన్ లెంత్ కూడా మనకి మీటర్స్ లోనే ఉంది. సో అప్పుడు మనం స్పీడ్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఈ యొక్క కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు 120 ప్లస్ 230 ఎంత 400. సో 400 డివైడెడ్ బై 90 ఇంటూ, సో ఈ యొక్క కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5 డివైడెడ్ బై 18 తో మల్టిప్లై చేయాలి. సో 18 అనేది 18 5 90. సో ఈ యొక్క 5 అనేది 40 తో 8 టైమ్స్ పోతుంది, 0 ఉంటుంది. సో ఈ యొక్క 5 అనేది ఎలా క్యాన్సిల్ అవుతుంది 80 తో. సో 5 1 5, 5 6 30. సో వాల్యూ అనేది ఎంత మిగిలింది ఇక్కడ 16. సో ఈ యొక్క 16 సెకండ్స్ లో ఈ యొక్క 120 meters లాంగ్ ఉండే ట్రైన్ 230 meters ప్లాట్ఫామ్ ని 90 km per hour స్పీడ్ తో వెళ్తే ఈ యొక్క 19 seconds లో ఈ యొక్క డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 11th ప్రాబ్లం. A 150 meters long train is running at a speed of 36 km per hour crossing a tunnel in 28 seconds. Find the length of a tunnel. So length of a tunnel అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి. సో ట్రైన్ లెంత్ అనేది ఎంత ఇచ్చాడు, ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 150 meters ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km per hour అన్నాడు. 36 km per hour అనేది ఆ యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది. క్రాసింగ్ ఏ టనల్ ఇన్ 28 seconds. సో అంటే టనల్, సో ఈ యొక్క టనల్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు, 28 seconds పడుతుంది అన్నాడు. సో 28 seconds లో ఆ యొక్క టనల్ ని క్రాస్ చేస్తుంది అన్నాడు. కానీ ఈ యొక్క టనల్ లెంత్ అనేది మనకు తెలియదు. ఈ యొక్క టనల్ లెంత్ అనేది మనకి తెలియదు. ఈ యొక్క టనల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, సో జస్ట్ మనం సేమ్ ఈ టైప్ ఆఫ్, సో సేమ్ ఇలాంటి ఫార్ములాలోనే సో ఈ ప్రాసెస్లోని ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఏమంటే కొంచెం లాజిక్గా అడిగాడు అంతే. సో చూడండి సింపుల్ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టనల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టనల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనం ఏం చూసాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ కదా. సో స్పీడ్ ఇంటూ టైం అన్న టైం ఇంటూ స్పీడ్ అన్న ఒకటే కదా, స్పీడ్ ఇంటూ టైం లాగా రాసుకుందాం. సో ఇప్పుడు స్పీడ్ అనేది ఎంత ఉంది ఇక్కడ, స్పీడ్ అనేది 36 km per hour ఉంది. డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ టనల్ లెంత్ అవుతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ నేను ఎలా రాసుకుంటున్నాను, టనల్ లెంత్ ప్లస్, సో చూడండి ఇక్కడ రాసుకుంటున్నా చూడండి, ట్రైన్ లెంత్ ప్లస్ టనల్ లెంత్గా రాసుకుంటున్నాను. సో అదే దేనికి ఈక్వల్ అవుతుంది, స్పీడ్ ఇంటూ టైంకి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో చూడండి ట్రైన్ లెంత్ ప్లస్ టనల్ లెంత్ అనేది ఇక్కడ రాసుకుంటున్నాను. ట్రైన్ లెంత్ ఏమో 150 meters ప్లస్ టనల్ లెంత్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అనేది ఎంత ఉంది ఇక్కడ 36 km per hour. 36 km per hour కాబట్టి సో ఇక్కడ మీటర్స్ అనేది మనకి ట్రైన్ లెంత్ మీటర్స్లో ఉంది, టనల్ లెంత్ కూడా మనకి కిలోమీటర్స్లో ఉండదు, ఎప్పుడు మీటర్స్లో ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క స్పీడ్ 36 km per hour అనేది మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 5 divided by 18 తో మల్టిప్లై చేయాలి. ఇంటూ ఎన్ని సెకండ్స్ లో అన్నాడు 28 seconds. సో టైం ఈజ్ ఈక్వల్ టు 28 seconds. సో ఈ యొక్క వాల్యూ అనేది 28 seconds గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 18 అనేది 36 తో 2 times క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి వాల్యూ అనేది ఎంత వస్తుందో, 2 into 5 ఎంత 10, 10 into 28 ఎంత 280.
సో 150 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 5 10 10 ఇంటూ 28 ఎంత 280. సో ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ వాల్యూ అనేది ఎంత వస్తుందో చూడండి. 280లో 150 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 130 అనేది ఈ యొక్క ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఈ యొక్క ఎక్స్ వాల్యూ అనేది ఎంత వస్తుందో చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 280 మైనస్ 150. 280 మైనస్ 150 ఈజ్ నథింగ్ బట్ 130 మీటర్స్. సో ఆ యొక్క టనల్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంది 130 మీటర్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 12th వన్ క్వశ్చన్ చదవండి, ట్రై చేయండి ఒకసారి సాల్వ్ చేయడానికి. వీడియో అనేది పాస్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం అనేది ట్రై చేస్తున్నాండి సాల్వ్ చేయడానికి. 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. An express train of length 372 meters is crossing a train which is stationary on the platform with a speed of 72 km per hour in 28 seconds. Find the length of a passenger train. సో చూడండి ఏమన్నాడు. సో ట్రైన్ యొక్క లెంత్, సో ఈ యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క లెంత్ అనేది తీసుకుందాం. సో ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ 372 మీటర్స్ ఇచ్చాడు. 372 మీటర్స్ అనేది ఆ యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు. సో ఎంత స్పీడ్తో రన్ అవుతుంది ఈ యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది 72 కిలోమీటర్ పర్ అవర్. 72 కిలోమీటర్ పర్ అవర్. సో ఇంకొక ట్రైన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇంకొక ట్రైన్ అనేది స్టేషనరీగా ఉంది. ఎక్కడ ప్లాట్ఫామ్ మీద స్టేషనరీగా ఉంది. సో దాని యొక్క లెంత్ అనేది తెలియదు మనకి. సో ఈ యొక్క ప్యాసింజర్ ట్రైన్ లెంత్ అనేది తెలియదు. సో ప్యాసింజర్ ట్రైన్ లెంత్ అనేది మనం ఎక్స్గా ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటున్నాడు. 28 సెకండ్స్లో ఈ యొక్క స్టేషనరీ ట్రైన్ని క్రాస్ చేస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క స్టేషనరీ ట్రైన్కి స్పీడ్ అనేది లేదు. సో ఈ యొక్క ట్రైన్ అనేది స్టేషనరీగా ఉంది. సో ఆ యొక్క ట్రైన్ని దాటడానికి ఈ యొక్క ట్రైన్కి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఎంత టైం అనేది ఇచ్చాడు. సో ఆ యొక్క ప్యాసింజర్ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి ఇప్పుడు ఈ యొక్క ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ని దాటి వెళ్ళాలి అంటే సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాం. సో ఇది కూడా సెకండ్ కేసులోకే వస్తుంది. సో ఒక బ్రిడ్జిగా కన్సిడర్ చేసుకుందాం. సో ఒక బ్రిడ్జిగా అనే బ్రిడ్జికి వెలాసిటీ అనేది ఉండదు. వెలాసిటీకి స్పీడ్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ అనేది ఉండదు. సో ఈ యొక్క స్టేషనరీ ట్రైన్ కూడా స్పీడ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం ఈ యొక్క లెంత్కి ఈ యొక్క ట్రైన్ లెంత్కి యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది డిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్ లెంత్ ఆఫ్ ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్లస్ ప్యాసింజర్ ట్రైన్ యొక్క లెంత్ అనేది మనకి యాడ్ చేస్తే వచ్చేదే మనకి డిస్టెన్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో స్పీడ్ అనేది ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్ పర్ అవర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. సో టైం అనేది 28 సెకండ్స్. సో ఇది మనకి గివెన్ వాల్యూ. సో ఇది గివెన్ వాల్యూ అవుతుంది అనమాట. కానీ రిక్వైర్డ్ వాల్యూ మనకేమి ఈ యొక్క ప్యాసింజర్ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడమే మన యొక్క ఎయిమ్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి స్పీడ్ ఉంది, టైం ఉంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా ఉంది. సో ట్రైన్ లెంత్ అనేది దేని యొక్క ట్రైన్ లెంత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్యాసింజర్ ట్రైన్ లెంత్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎక్స్ప్రెస్ ట్రైన్ లెంత్ అనేది ఎంత ఉంది ఇక్కడ 372 ప్లస్ సో ఈ యొక్క ప్యాసింజర్ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంది ఇక్కడ ఎక్స్ మీటర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అనేది ఎంత 72 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ 28 సెకండ్స్. సో ఇక్కడ సెకండ్స్లో ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది. సో ఈ యొక్క స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. సో 72 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. సో 18 అనేది 72తో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏం మిగిలింది. సో ఏం మిగిలింది అనేది చూద్దాం. సో 372 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 5 20. సో 20 ఇంటూ 28 అనేది ఎంత. సో 10తో మల్టిప్లై చేసామంటే 280. అగైన్ 280కి 280 అనేది యాడ్ చేసామంటే 560 వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 560 మైనస్ 372. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. సో ఈ యొక్క ఎక్స్ అనేది దేని యొక్క లెంత్ అవుతుంది ప్యాసింజర్ ట్రైన్ యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 560లో 372 మైనస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 500లో 372 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 128 వస్తుంది. 128 ప్లస్ 60 ఎంత 188 మీటర్స్. సో ఈ యొక్క 188 మీటర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ఏ ప్యాసింజర్ ట్రైన్, ఈ యొక్క ప్యాసింజర్ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత అవుతుంది 188 మీటర్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది బేసిక్ ప్రాబ్లమ్స్. సో ట్రైన్స్ మీద బేస్ అయిన బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది
ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో చూస్తున్నాం. సో నెక్స్ట్ పార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాబ్లం అనేది ఇంత క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎందుకు రాస్తున్నాను అంటే, సో ఎవరైతే బేసిక్ నుంచి నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క స్టెప్ బై స్టెప్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ పార్ట్. సో ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో మనం ఏం చూసాం, బేసిక్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూసాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోస్లో సో నెక్స్ట్ పార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.